కథ పేరు వెలుగును పంచిన మనసు. ఒక చిన్న పల్లెటూరుంది. పచ్చని పొలాలు, మట్టివాసన వచ్చే గాలులు. అక్కడి ప్రతి ఇల్లూ ఒక కథ. ఆ ఊరి పేరు సీతాపురం. ఆ ఊరిలో రామన్న అనే పేద రైతు ఉండేవాడు. అతనికి ఒకే ఒక్క కొడుకు. అతని పేరు చిన్నయ్య. చిన్నయ్యకి చదువంటే ప్రాణం. పుస్తకం చేతిలో పడితే లోకం మరిచిపోయేవాడు. కాని వాళ్ళింట్లో వెలుగు తక్కువ. రాత్రయిందంటే చిన్నయ్య ఇంట్లో ఒక చిన్న దీపం వెలుగులో చదువు కొనసాగేది. దీపం మెణుకుమెణుకు వంటుంటే చిన్నయ్య కళ్లలో మాత్రం కలలు వెలిగేవి. అమ్మంటుంది, నాన్నా, దీపం అయిపోతుంది, రేపు చదువుకుందుగాని. చిన్నయ్య నెమ్మదిగా నవ్వుతూ అన్నాడు, అమ్మా, ఇంకొంచెం చదవాలి, అప్పుడే మన ఆశలు నెరవేర్చగలను. ఆ చిన్న మాటల్లో ఎంత పెద్ద ఆశ ఉందో అమ్మకి అర్థమైంది. మరో రోజు స్కూల్. చిన్నయ్య ఎప్పటిలాగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. మాస్టర్ ఆశ్చర్యపోయాడు. మాస్టర్, చిన్నయ్యా, నువ్వు ఇంత బాగా ఎలా చదువుతావు? చిన్నయ్య, సార్, రాత్రి దీపం వెలుగులో చదువుతాను. ఆ మాట మాస్టర్ హృదయాన్ని తాకింది. ఆ రోజు సాయంత్రం మాస్టర్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. చిన్నయ్య ఇంటి ముందు మాస్టర్ నిలబడ్డాడు. మట్టి ఇల్లు, పాత మంచం, ఒక చిన్న దీపం. మాస్టర్ చుట్టూ చూసి నెమ్మదిగా అన్నాడు, చిన్నయ్య, ఒక దీపం వెలుగు ఒక్కరికి కాదు, అందరికీ ఉపయోగపడాలి. మాస్టర్ తన చేతిలో ఉన్న ఒక పెద్ద ఛార్జింగ్ లైట్ ఇచ్చాడు. మాస్టర్, ఇది నీకోసం కాదు, ఈ ఊరి పిల్లలందరికీ. ఆ రోజునుంచి ప్రతి రాత్రి చిన్నయ్య ఇంట్లో చాలామంది పిల్లలు చదవడం మొదలుపెట్టారు. చిన్నయ్య చదువుకున్నాడు, ఇతరులకు చదువు నేర్పాడు. ఆ ఆలోచన కేవలం వెలుగు కాదు, ఆశే అయ్యింది. సంవత్సరాలు గడిచాయి. చిన్నయ్య పెద్దవాడయ్యాడు. చదువులో గొప్ప స్థానం సంపాదించాడు. మంచి ఉద్యోగం వచ్చింది. అయినా ఆ ఊరిని మర్చిపోలేదు. ఒకరోజు సీతాపురంలో ఒక కొత్త భవనం. అది ఒక స్కూల్. సభలో చిన్నయ్య ఇలా అన్నాడు, నన్ను నిలబెట్టింది నా చదువు మాత్రమే కాదు, నాకు దారి చూపించింది ఒక మంచి మనసు, ఒక చిన్న సహాయం, ఒక చిన్న వెలుగు ఎంత పెద్ద భవిష్యత్తునైనా మార్చగలదు. జ్ఞానం పంచుకుంటే తగ్గదు, పెరుగుతుంది. వెలుగు పంచినవాడే నిజమైన గొప్పవాడు.